ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి పార్టీ గేట్లు ఎత్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ అధ్యక్షుడిగా యాక్షన్ మొదలుపెట్టారని తెలిపారు. నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. రాచరిక పాలనను అంతమొందించి ముళ్ల కంచెలను బద్దలుగొట్టామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిండ్రు, నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని. ఇట్లాంటి నిర్లక్ష్యము తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా. 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చినని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈరోజు మేము అట్లా ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు, నువ్వు ముందుగాల పైసలు కట్టు, తర్వాత 0 బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలు అంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తా. మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. తన్నీర్ గారు గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్చీలు ఏమి ఉండవు. యథాలాపంగా ఉన్నప్పుడు ఏటేద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ అట్లేం ఉండదు. మాకు లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని, అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లా అంటాడు, ఎంత తెలివి కల్లోడు అని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్, అంటే తన డీజీపీ అయ్యి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది. నిషేధిత ప్రాంతాలుగా ఉన్న ప్రగతి భవన్ కావచ్చు, రాష్ట్ర సచివాలయం కావచ్చు, ఇవి నిషేధిత ప్రాంతాలు కావు. ప్రజలు స్వేచ్ఛగా రావచ్చు, వాళ్ళ సమస్యలు విజ్ఞప్తులు చేయొచ్చు, వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పి సచివాలయ గేట్ల నుంచి ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించినము. రాజపక్షే శ్రీలంకలో అధికారాన్ని కోల్పోయిన రోజు ప్రజలు ఏ సమరోత్సాహంతో వారి రాచరికపు ప్యాలెస్ల మీద దాడులు చేసినరో, మేము ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టినప్పుడు కూడా తెలంగాణ సమాజం అంతా జ్యోతిరావు పూలే భవన్లోకి, ప్రజాభవన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరిగి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్
ప్రజలకు ఒక వేదిక అయింది, ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది. నేను కాళేశ్వరం కట్టిన, నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, నేను షాదీ ముబారక్ ఇచ్చిన, మీకు నేను సచివాలయం కట్టిన, నాకు నేను ప్రగతి భవన్ నిర్మించుకున్నా. ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రస్తావించి మళ్ళీ రాచరిక పోకడలతో వారసత్వంగానే ఈ ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే తెలంగాణ విఘ్నులు, పౌర హక్కుల సంఘాల వాళ్ళ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలైతేమి, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు అయితేమి, మీకెవరికి స్వేచ్ఛ లేదు. నేను దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుతా, మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పింది.